చిత్తూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాజీనామా చేసిన వాలంటీర్లను వైసీపీ ఏజెంట్లుగా నియమించుకోవడం పట్ల టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి. వారికి అధికారులు సర్ది చెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చిత్తూరు మిట్టూరులోని పోలింగ్ వద్ద చోటు చేసుకున్న ఉధృత పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రక్రియ అనేది ఊపందుకుంది. ఉదయం 7 గంటలకే క్యూ లైన్లే కూడా ఓటర్లు బారులు తీరినటువంటి పరిస్థితి. అయితే జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రము అనేక పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో దాదాపు గంట 1.5 గంట కూడా పోలింగ్ ఆగిపోయినటువంటి పరిస్థితులు. అదేవిధంగా రాజీనామా చేసిన వాలంటీర్లను ఏ విధంగా ఏజెంట్లుగా పెట్టుకుని నిర్వహిస్తారనే ఒక అభ్యంతర నేపథ్యంలో అక్కడ గొడవలోకి దిగినటువంటి పరిస్థితి. దీంతో అధికారులు కూడా చేరుకుని కొంత పరిస్థితి అయితే కొంత క్రిటికల్గా ఉన్నట్లు మనకు సమాచారం అవుతుంది. అదే నేపథ్యంలోనే కుప్పంలో దొంగ ఓట్లు తమిళనాడుకు సంబంధించిన వ్యక్తులు కూడా తీసుకొచ్చి దొంగ ఓట్లు వేసేందుకు ఇక్కడ ప్రయత్నాలు సాగుతున్నాయనేటువంటి ఒక ప్రధానమైన టీడీపీ ఆరోపణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనం చూడొచ్చు, చిత్తూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దగ్గమల్ల ప్రసాదరావు కుమారుడు రాధే కూడా నియోజకవర్గంలో పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలు కూడా అన్ని కేంద్రాలకు వెళ్ళి ఓటర్ల పోలింగ్ సరళిని కూడా పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఓటింగ్ ప్రక్రియను పెంచేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్న పరిస్థితులు చూస్తాము. ప్రస్తుతానికి ఆయన కుప్పంలోనే ఒక పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఇక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ జిల్లా వ్యాప్తంగా ఈరోజు మీరు అనేక ప్రాంతాల్లో కూడా తిరిగారు, ఏంటి పరిస్థితి, ఎట్లుంది? పరిస్థితి అయితే చాలా బాగుంది. పొద్దున్నే 7 గంటల ముందునే క్యూలు 100 మీటర్స్ పైన క్యూస్ ఉన్నాయి. ఇది చూస్తుంటే పూర్తి వ్యతిరేకత కనబడుతుంది, మనకు సపోర్ట్ కనబడుతుంది. సో ఓటర్లందరికీ కూడా చెప్పేది ఏంటంటే మీ ఓటు సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ వస్తున్న రెస్పాన్స్ని మీరు అందరూ చూసి సాయంత్రం కల్లా మీ ఓటు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మీరు అలాగే అన్నట్టు ఇష్యూస్ అయితే ఉన్నాయి, చిన్న చిన్నవి. మేము ఇక్కడ ఆర్ఓలకి వీళ్ళకి అప్డేట్ చేస్తూ ఉన్నాం, కలెక్టర్ గారికి అప్డేట్ చేస్తూ ఉన్నాం, ఎస్పీ గారికి కూడా చేస్తూ ఉన్నాము. నాటు వాలంటీర్లు 1-2 చోట్ల కనపడుతూ ఉన్నారు, బిఎల్ఓస్ కూడా లోపల బూత్ లోపల కనపడుతూ ఉన్నారు. కనపడగానే మేము రిపోర్ట్ చేస్తున్నాం, వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. అయితే కొంచెం ఎక్కువ మంది తలలు రావడం వల్ల క్యూస్ కూడా పెద్దగా అవుతున్నాయి. వీళ్ళకి పాపం ఎండలో ఓటర్స్ అందరికి కూడా కొంచెం ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఇవ్వడం, వాటర్ సప్లై ఏదైనా చూస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మేము పూతలపట్టు నియోజకవర్గంలో కూడా అనేక ప్రాంతాల్లో ఒకే ఒక పోలీసు ఉన్నారు. కేంద్రాల వద్ద వైసీపీ ఓట్లు వేసి ప్రలోభకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదే నేపథ్యంలోనే ఇక్కడ ఓటర్లు కూడా కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏర్పాట్ల గురించి ఎట్లా చెప్పండి. సామ్యానా వేసింటే బాగుంది సార్, ఎండలు ఎక్కువగా ఉంది. ఐఎమ్ 65 years ఓల్డ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్. ఎండలో నిలుచుకోండి 1 గంట సేపు అయింది ఇక్కడ వచ్చి. అంటే ఏం ఇక్కడ సౌకర్యాలు ఏంటి మరి? ఏం సామ్యానా వేసింటే బాగుండు, అంతే, వేరే ఏం లేదు. జాస్తిగా ఉంది ఎండ, జాస్తి జనాల్లో చాలా నీళ్ళు లేదు, నీళ్ళు లేవు, షామేనాలు లేవు, మొత్తం ఎండ సీనియర్ సిటిజన్ అంతా ఎండలో ఉన్నారు. ఏం చేసేది మేము? గతంలో ఇట్లాంటి పరిస్థితి ఉండేదా? ఇప్పుడు మాత్రం ఉందా? ఇప్పుడు మాత్రమే సార్. పొందంతా మాకు ఓటు వేసేదానికి వచ్చేదానికి పోయేదానికి అంత ఈజీగా ఉంది. ఇప్పుడు ఏమనంటే 2024లో సస్తా ఉన్నాము కుప్పంలో. ఏం చేసి నీళ్ళు కూడా లేదు సార్, నిలుచుకుంటాము, నీళ్ళు లేదు, ఎండ చాలా బాధగా ఉంది సార్. ఇదంతా సౌకర్యం చేయాలి కదా, ఈ కుప్పంలో చాలా కష్టపడుతూ ఉన్నాం సార్. దీన్ని చూడొచ్చు, మొత్తం పైకి జిల్లాలో ఇప్పటికే అనేక చోట్ల కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అధికారులు ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్లకు సరైన సౌకర్యాలు కూడా కల్పించలేదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇది కుప్పం నియోజకవర్గంలో ఓటర్ల అభిప్రాయానికి సంబంధించి తాజా పరిస్థితులు. ఓటు